అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చివరి ప్రసంగంలో చెప్పిన ఆ కొన్ని మాటలు ఏమిటో మీకు తెలుసా? ఆ ప్రసంగం సిఈ 640 మక్కా అరఫాత్ మైదానంలో ప్రసంగించారు. ఓ ప్రజలారా, నేను మీతో ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. ఆకలితో ఉన్నవారికి మీరు వేటినైతే ఇష్టపడి తింటారో వాళ్లకు కూడా వాటినే తినిపించండి. పేద ప్రజలకు సహాయం చేసేటప్పుడు మీరు ధరించడానికి ఇష్టపడే బట్టలే వారికి ఇవ్వండి. ఓ ప్రజలారా, శ్రద్ధగా నా మాట వినండి. ఎందుకంటే ఈ సంవత్సరం తర్వాత నేను మీ మధ్య జీవించి ఉంటానో లేదో నాకు తెలియదు. కాబట్టి నేను చెప్తున్న ఈ మాటలను జాగ్రత్తగా వినండి. ఓ ప్రజలారా, ధన ప్రాణాలు చాలా విలువైనవి. మీరు ఈ నెలను, ఈ దినాన్ని పవిత్రమైనదిగా పరిగణించినట్లే ప్రతి ముస్లిం జీవితాన్ని, ప్రాణాన్ని మరియు సంపదను పవిత్రమైన విశ్వాస నిక్షిప్తంగా పరిగణించండి. అమానత్ను అంటే నమ్మకంతో ఇచ్చిన వస్తువుల్ని తిరిగి వాటి అసలైన యజమానులకి తిరిగి ఇచ్చేయండి. మీరెవరికీ హాని కలిగించకండి. దానివల్ల ఎవరూ మీకు హాని కలిగించరు. తప్పకుండా ఒకరోజు మీరు మీ ప్రభువుని అల్లాహ్ని కలుసుకోవలసి ఉంది. అతను మీ అన్ని పనులకు మంచి ప్రతిఫలాన్ని ఇస్తాడు. వడ్డీని అల్లాహ్ నిషేధించాడు. వడ్డీ వ్యాపారానికి సంబంధించిన హక్కులన్నీ, నియమ నిబంధనలన్నీ రద్దు చేయబడింది. కానీ మీ అసలు మూలధనం మాత్రమే మీరు తీసుకోండి. మీరు అసమానత్వాన్ని, భేదాలను, హెచ్చుతగ్గులను బలవంతంగా రుద్దకూడదు. ఇంకా శైతాన్ మీకు బహిరంగ శత్రువు. శైతాన్ నుండి మీ ధర్మాన్ని కాపాడుకోండి. శైతాన్ నుండి మీరు అప్రమత్తంగా ఉండండి. అతడు పెద్ద పెద్ద విషయాల్లో మిమ్మల్ని తప్పుదారి పట్టించే శక్తి తనకు ఏమాత్రం లేదని తెలుసుకొని తన ఆశలన్నీ వదులుకున్నాడు. కాబట్టి చిన్న చిన్న విషయాల్లో కూడా మీరు తనను అనుసరించకుండా జాగ్రత్తగా ఉండండి. ఓ ప్రజలారా, మీ స్త్రీలపై మీకు కొన్ని ప్రత్యేక హక్కులున్నట్లే వారికి కూడా మీపై హక్కు ఉందని జ్ఞాపకం చేసుకోండి. మీ స్త్రీలతో మంచిగా ప్రవర్తించండి మరియు దయాదాక్షిణ్యాలతో వ్యవహరించండి. ఎందుకంటే వారు మీ జీవిత భాగస్వాములు మరియు వారు శ్రద్ధాభక్తులతో, సేవానిరతితో సహాయ సహకారాలందించే అంకితమైన సహాయకులు. ఒకవేళ వారు స్థిరంగా మీ హక్కులను పూర్తి చేస్తున్నట్లయితే మీ నుండి ఆహారం, అన్నపానీయాలు, దుస్తులు పొందే హక్కు వారి సొంతమవుతుంది. ఓ ప్రజలారా, కేవలం అల్లాహ్ని మాత్రమే ఆరాధించండి. ప్రతిదినం 5 పూటల నమాజ్ క్రమం తప్పకుండా పాటించండి. రంజాన్ నెలలో తప్పనిసరిగా ఉపవాసాలు ఉండండి మరియు పేదల ఆర్థిక హక్కైన జకాత్, ట్యాక్స్ పేదలకు పంచిపెట్టండి. మీకు శక్తి సామర్థ్యాలు ఉంటే హజ్ యాత్ర పూర్తి చేయండి. మీరంతా మొట్టమొదటి మానవుడైన ఆదం అలైహిస్సలాం సంతతినే మరియు అరబ్ వాసులకు ఇతరులపై ఎలాంటి ఆధిక్యత లేదు మరియు ఇతరులకు కూడా అరబ్ వాసులపై ఎటువంటి ఆధిక్యం లేదు. ఇంకా నల్లవాడు తెల్లవాడి కన్నా గొప్పవాడు కాదు, తెల్లవాడు నల్లవాడి కన్నా గొప్పవాడు కాదు. కేవలం దైవభక్తి మరియు మంచి నడవడికలు తప్ప మీకు మరేవీ సహాయం చేయలేవు. మరియు ప్రతి ముస్లిం మరొక ముస్లింకి సోదరుడు కనుక ప్రతి ఒక్కరికి మరొకరిపై హక్కు ఉంది. ముస్లింలు ఈ సోదర భావాన్ని తప్పక స్థాపించాలని గ్రహించండి. తోటి ముస్లింలకు చెందిన వాటిపై మీకు ఎటువంటి ఆధిక్యం, వారసత్వం లేదు. కానీ స్వాతంత్రంగా వారు మనస్ఫూర్తిగా వారు ఇష్టపడి మీకిస్తే తప్ప. కాబట్టి మిమ్మల్ని మీరే అన్యాయం చేసుకోకండి. మీరు చేసే ప్రతి పని తీర్పు దినాన సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. కాబట్టి నేను ప్రపంచం వీడి వెళ్ళిపోయాక సత్యమార్గాన్ని వదిలివేయకండి. దైవ ప్రవక్తల పరంపర నాతో పూర్తి చేయబడింది. ఆ తర్వాత ఏ ప్రవక్త రాడు, ఏ కొత్త ధర్మము పుట్టదు. కాబట్టి వివేకంతో, జ్ఞానంతో, బుద్ధితో వ్యవహరించండి. ఓ ప్రజలారా, నేను చెప్పే ఈ మాటలను జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను మీకోసం నా వెనుక 2 విషయాలను ఈ ప్రపంచంలో వదిలి వెళ్తున్నాను. ఒకటి ఈ దివ్య ఖురాన్ మరియు రెండవది నా సున్నత్, నా నిదర్శనం. ఈ రెండిటిని దృఢంగా పట్టుకోండి. మీరు ఈ రెండిటిని అనుసరిస్తే
ఎన్నటికీ నశించిపోరు. ఖురాన్ను ఆచరించండి మరియు నా ఈ సున్నత్ ప్రకారం జీవించండి. ఈ ఇస్లాం సందేశాన్ని ఇతరులకు తెలియజేయండి మరియు వారు తరువాతి తరాలకు చేరవేస్తారు. ఎందుకంటే తరువాతి తరాల వారు మీకంటే బాగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. చివరగా ఇలా చెప్పారు: ఓ ప్రజలారా, నేను మీకు అల్లాహ్ చెప్పిన సందేశాలన్నీ చేరవేశానా అని ప్రశ్నించారు. దానికి ప్రజలంతా చేరవేశారని ముక్తకంఠంతో సమాధానమిచ్చారు. ఓ అల్లాహ్, నీవే ఏకైక దైవారాధకుడు. దివ్య సందేశాన్ని నీ ప్రజలకు అందజేశానని నీవే సాక్షి అని ఆనాడు ప్రసంగం ముగించారు.